గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 5 గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయి తల్లి. ప్రధానంగా సప్తమంలో గురువు, లాభంలో రవి, బుధ, కేతువులు, ద్వాదశంలో శుక్రుడు. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. 12లో శుక్రుడు యోగించడం అంటే అది గోచారంలోనే. జన్మ చక్రరీత్యా జన్మ ఫలితాల్లో అంటే జాతక ఫలితాల్లో శుక్రగ్రహం 12లో యోగించదు. ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది. మీ అవసరాలకు తగ్గట్టుగా పనులు ప్రారంభించండి. స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి. పనుల్లో త్వరగా విజయం, కార్యసిద్ధి లభిస్తాయి. దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో అది దక్కుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. తోటివారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతిభతో పనిచేస్తే విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రశంసలుంటాయి, అధికార లాభాలుంటాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో విశేషమైన శుభాలు కలుగుతాయి. చురుకైన బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకొని లక్ష్యాలను త్వరగా పూర్తి చేయండి. ఆర్థిక అంశాలు బాగున్నాయి. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. చరస్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. భూగృహ వాహనాది యోగాలలో కలిసి వస్తుంది. మీ పనులు కొందరికి ఆదర్శవంతం అవుతాయి. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వివాదాలకు అవకాశం ఇవ్వకుండా శాంతంగా, సౌమ్యంగా సంభాషించండి. అలాగే గురుగారు, ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? వృశ్చిక రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? ఆర్థిక వృద్ధి కోసమే మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. అలాగే గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? దానాలు అవసరం లేదు.